బ్రేకింగ్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా ఉట్కూరులో జరిగిన హత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద కర్రలతో అతి కిరాతకంగా కొట్టారు. ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సంజీవ్ను మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అరాచకాలు, హత్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఉట్కూరు ఎస్ఐని ఐజీ సస్పెండ్ చేశారు. ఇక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు ఐజీ సుధీర్ బాబు తెలిపారు. పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణమే స్పందించకపోవడంతో సస్పెండ్ చేశారు. ఎస్ఐ నిర్లక్ష్యం వల్లనే ఒకరి మృతి చెందాలని కూడా గ్రామస్తులు ఆరోపించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో జరిగిన హత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద అతి కిరాతకంగా కర్రలతో కొట్టారు. ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సంజీవ్ను మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సంజీవ్ మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అరాచకాలు, హత్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉట్కూరు ఎస్ఐని ఐజీ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు ఐజీ సుధీర్ బాబు తెలిపారు. ఇక పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణమే స్పందించకపోవడంతో సస్పెండ్ చేశారు. ఎస్ఐ నిర్లక్ష్యం వల్లనే ఒకరు మృతి చెందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.